హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఇంకో ఫుడ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ మనం వచ్చేసాం షాదాబ్ రెస్టారెంట్ చార్మినార్లో. ఇది వచ్చేసి ద మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ హైప్డ్ ప్లేస్. లైక్ మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది అని అంటారు. దీనికి ఇక్కడ కింద సీటింగ్ ఉంది అండ్ ఇటు సైడ్ పైన స్టెప్స్ ఎక్కి వెళ్తే ఇక్కడ కూడా సీటింగ్ ఉంటుంది. సో పైన ఏసీ సీటింగ్ అనమాట, కింద నార్మల్ సీటింగ్. అండ్ వీళ్ళకి ఇటు సపరేట్గా రష్ ఎక్కువ ఉన్నప్పుడు ఇటు కూడా కూర్చోబెడతారు. సో కొంచెం మండీ సీటింగ్ టైప్ ఉంటుంది, కింద కూర్చొని తినాలి. అండ్ ఇక్కడ ఏసీలో ఎంటర్ అయిన వెంటనే ఇలా క్లాక్ అవి ఉంటాయి, నీట్గా భలే ఉంటుంది. అసలు అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది. కానీ మనం ఇక్కడ కూర్చోట్లే, మనం వెళ్తుంది కొత్త దాంట్లో ఐవానే ఖాస్. దానికి వెళ్ళాలంటే ఇలా లోపల నుంచి వచ్చి పైకి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ. సో ఇది ఐవానే ఖాస్ కొత్త మెనూ వీళ్ళది. సో ఈ ఐవానే ఖాస్ మెనూలో వీళ్ళు సూప్స్ ఉన్నాయి, సూప్స్ తర్వాత అపెటైజర్స్ ఉన్నాయి, అపెటైజర్స్ తర్వాత సీ ఫుడ్ ఉంది, సీ ఫుడ్ తర్వాత తందూరి ఐటమ్స్ ఉన్నాయి. తందూరి ఐటమ్స్లో అయితే చాలా పేజీలు ఉన్నాయి. పేజీలు తిప్పుతుంటే తందూరి 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 అనే ఉంది. సో మనకు కావాల్సింది ఇదే కదా, షాదాబ్కి బిర్యానీ. సో మనం ద ఓజీ మటన్ బిర్యానీ తీసుకుందాం. సో ఓన్లీ ఓజీ మటన్ బిర్యానీయే, బోన్లెస్ కూడా కాదు, నార్మల్ మటన్ బిర్యానీ. సో ఇదండి వీళ్ళ ఐవానే ఖాస్ సీటింగ్. అంతా డిఫరెంట్గా స్పెషల్గా కొంచెం గ్రాండరీగా అలా ఉంది. సో నార్మల్ సీటింగ్ కాకుండా కొంచెం గ్రాండ్ సీటింగ్ కావాలంటే ఇక్కడ ఐవానే ఖాస్కి రావచ్చు. ఇలా కొత్త షాన్లర్స్ ఇవన్నీ పెట్టి నీట్గా ఇలా మంచి సీటింగ్ పెట్టారు. అండ్ వీళ్ళ ప్లేట్స్ కూడా భలే ఉన్నాయి. ఇలా ప్లేట్స్ మీద ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉండి సో బాగున్నాయి. ప్లేట్స్ కూడా, ప్లేట్స్ వచ్చేసాయి కానీ ఫుడ్ రావట్లే, ఆకలేసి వస్తుంది. ఫైనల్లీ ఫుడ్ వచ్చేసింది. సలాడ్ ఇచ్చారు, మిర్చి కసాలని ఇచ్చారు, మింట్ రైతా ఇచ్చారు. అండ్ ఇదిగోండి ఓజీ మటన్ బిర్యానీ, ద మోస్ట్ ఫ్లేవర్ఫుల్ మటన్ బిర్యానీ అండ్ ద మోస్ట్ హైప్డ్ మటన్ బిర్యానీ ఆఫ్ హైదరాబాద్ ఇది. సో వేడిగా పొగలు కక్కుతూ అలా ప్లేట్లో సర్వ్ చేస్తున్నారు. అసలు తినాలి అని ఎంతసేపు నుండి వెయిట్ చేస్తున్నానో, ఆగలేకపోతున్నాను. షయాన్ ప్లేట్లో వేసారు ఇప్పుడు దాకా, ఇప్పుడు మన ప్లేట్లో వేస్తున్నారు. వావ్, బిర్యానీ చూడండి, ఆ రైస్ చూడండి, ఆ మసాలాలు చూడండి, అండ్ ఆ ముక్కలు చూడండి. ఫస్ట్ ఎన్ని మటన్ పీసులు వచ్చాయో మనకి. సో లేట్ చేయకుండా వేసిన వెంటనే తినేద్దాము. రండి, తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో ఫస్ట్ అసలు ఈ పొగలు చూడండి, ఈ ముక్క చూడండి అసలు. సో ఫస్ట్ రైస్ అండ్ ముక్క టేస్ట్ చేద్దాము. చాలా వేడిగా ఉంది. వావ్, మై ఫస్ట్ బైట్ ఆఫ్ షాదాబ్కి మటన్ బిర్యానీ. ద ఫస్ట్ ముద్ద వెరీ టేస్టీ. అండ్ వీళ్ళ మటన్ కూడా చాలా సాఫ్ట్గా భలే ఉంది. సో మిర్చి కసాలంతో కూడా ట్రై చేద్దాం. మిర్చి కసాలంతో కూడా తిన్నాను. బట్ మిర్చి కసాలను కంటే ప్లెయిన్గా తింటేనే ఆ ఫ్లేవర్స్ అవన్నీ చాలా మంచిగా తెలుస్తూ భలే ఉంది. సో ఇప్పుడు ఒకసారి రైతాతో కూడా తిందాము. మింట్ రైతా ఇది బాగుంటుంది, ఇది మింట్ రైతా, దీంతో కూడా ట్రై చేద్దాం. వావ్, ఇది భలే ఉంది. వేడి బిర్యానీలో అలా చల్లగా పెరుగు ఆ రైతా తగులుతూ సూపర్ ఉంది. అండ్ ముక్క కూడా భలే మెత్తగా ఉడికింది, భలే ఉంది ముక్క. షయాన్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు బిర్యానీ. అండ్ బిర్యానీ చల్లగా అవ్వకుండా వీళ్ళు ఇలా క్లోజ్ చేసి వెళ్తున్నారు మంచిగా. అండ్ అసలు ఈ ముక్క చూడండి, మెత్తగా అలా అనగానే ఇరిగిపోతుంది. ఈ ముక్కే కాదు, బోన్ ఉన్న ముక్క కూడా అలాగే ఉంది. ఈ ముక్కకు బోన్ ఉన్న చూడండి, ఆ పీస్ అంతా అలా నొక్కగానే మెత్తగా ఇరిగిపోతూ భలే ఉంది కదా. తినేసాము. వీళ్ళు ఫింగర్ బౌల్స్ ఇలా, సో చేయి కడుక్కోవడానికి వచ్చాము. అండ్ ఇక్కడ కింద నహరి కూడా ఉంది, పాయా నహరి అన్నీ ఉన్నాయి. సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అదండి మన షాదాబ్ బ్లాగ్. అది షాదాబ్ ఏసీ సెషన్, కానీ మనం కూర్చుంది అక్కడ పైన లైట్ కనిపిస్తుంది చూడండి, ఐవానే ఖాస్ అక్కడ. సో గైస్, ఫుడ్ తినేసి ఇంటికి వచ్చేసాను. నౌ ఇట్స్ రివ్యూ టైం. సో ఫుడ్ రివ్యూ షాదాబ్ చార్మినార్లో. లైక్ మీరు ద మోస్ట్ ఫేమస్ హోటల్ అని చెప్పొచ్చు చార్మినార్లో. షాదాబ్ అనేది చార్మినారే కాదు, అంటే హైదరాబాద్ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ హైదరాబాద్ బిర్యానీ అనగానే అరే షాదాబ్లో తినరా, షాదాబ్లో మటన్ బిర్యానీ ట్రై చేయాలరా ఇదేదే అంటారు. సో అంత హైప్ ఉంది షాదాబ్కి. అండ్ మేము ఇవాళ వెళ్ళింది షాదాబ్లో ఐవానే ఖాస్ అని పైన కొత్తగా ఓపెన్ చేశారు. సో అటు వెళ్ళాం. లైక్ ఏమైనా చేంజ్ ఉందా, డిఫరెన్స్ ఉందా బిర్యానీలో అన్నట్టు చూద్దాము అని వెళ్ళాం. సో మేము ఆర్డర్ చేసుకుంది మటన్ బిర్యానీ.
సో రెగ్యులర్ మటన్ బిర్యానీ, బోన్లెస్ది కాదు, నార్మల్ ఆ బోన్స్ అదే బాగుంటుంది. బోన్లెస్ నాకు పర్సనల్గా బోన్స్ బిర్యానీనే ఇష్టం. కొంచెం బోన్స్ ఉంటే ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు, లైక్ ఆ బోన్స్ని నవ్వులుతూ. సో సో బిర్యానీ రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ముక్కలు కూడా బాగా ఇచ్చారు, మెత్తగా భలే ఇరిగిపోతున్నాయి. సో ఓవరాల్ టేస్ట్ వాజ్ ఫర్ మీ 5తో రేట్ చేస్తే ఓవరాల్ టేస్ట్ వాజ్ 3.75 అవుట్ ఆఫ్ 5. 4 ఇవ్వలేను దీనికి, ఎందుకంటే దీనికంటే బెటర్ మటన్ బిర్యానీస్ నేను తిన్నాను. సో ద ఓన్లీ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయబోతుంది ఏంటంటే, ఈజ్ ఇట్ ద బెస్ట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్ ఆర్ ఈజ్ ఇట్ ద బెస్ట్ మటన్ బిర్యానీ ఇన్ హైదరాబాద్ అంటే నో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మటన్ బిర్యానీ అంటే ఒప్పుకుంటా, కానీ ద బెస్ట్ అంటే ఛాన్సే లేదు. బెటర్ బిర్యానీస్ తిన్నాను నేను, 1, 2, 3, 4 తిన్నా బెటర్ బిర్యానీస్. సో ఇట్స్ ఆబ్వియస్లీ పక్కా ఇది నా టాప్ 5లో అయితే ఉంది, టాప్ 5 మటన్ బిర్యానీస్లో పక్కా ఉంది. బట్ ఇట్స్ నాట్ ద బెస్ట్, లైక్ ద బెస్ట్ కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ అంతే. సో అదండి మన వ్లాగ్. ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని రేపు ఇంకో వ్లాగ్లో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్.